హిందూ పండుగలలో మహాశివరాత్రి విశిష్టమైనది. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి వచ్చినా మహాశివరాత్రి మాత్రం పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని నమ్మకం. అభిషేక ప్రియుడైన శివుడికి ఈ రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామాలు మారుమోగుతుంటాయి. ఈ పర్వదినాన లింగాష్టకం, పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం జరిపిస్తారు. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే మహాశివుణ్ణి భక్తవశంకర అని భక్తులు పిలుస్తారు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कनरारा. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముక్కంటి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామస్మరణతో శైవ క్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. వేకువజాము నుంచే పరమశివుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. లయకారుని చూసి తన్మయత్వం పొందుతున్నారు. అభిషేక ప్రియుడైన శివుడికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. గరళాన్ని కంఠాన దాచిన గరళకంఠుడికి భక్తులు తమ ఈతి బాధలు చెప్పుకుంటున్నారు. బాధల నుంచి బయటపడేయమని వేడుకుంటున్నారు. నేటి నుంచి కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు తమ జీవితంలోకి రావాలంటూ శంకరుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రముఖ శైవాలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి సహా శైవ క్షేత్రాలన్నీ భక్తాదులతో నిండిపోయాయి. పంచారామ క్షేత్రాలన్నీ భక్త సంద్రమయ్యాయి. ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా
శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర చరిమి అమృతమి కురిపించరా రామేశలింగ మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జనలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా नमः शिवाय ॐ शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं वन्दे शिकाराय नमो नमः ॐ महामङ्गलाय महाभिषेकाय महाशान्ताय महावीरेन्द्राय महायोगेन्द्राय महागुहाङ्गाय महागुरुविचक्षणाय महामूलप्रदाय महाबलाय महामेधाय महानटशेखराय महाप्रेताय महायज्ञाय महाधर्माय महासाराय महापापनाशाय ॐ महारोगनाशनाय नमः ॐ महाकर्णायाय महाजटायाय महाकेदारीश्वराय महामण्डलाय महामातङ्गत्वराय महाकालविक्रमाय महामङ्गलदायकाय महास्कन्दाय महामोक्षफलाय महामोक्षरूपाय महायोगमायाय महायुक्तभावाय महायोगसेव्याय महायोगरताय महायोगक्षेमाय ॐ महामोक्षदायकाय नमः ॐ महाव्याघ्रचर्माम्बराय महावज्रभूषिताय महावाञ्छितार्थप्रदायनाय महावज्रशरीराय महाविप्ररूपाय ओम दिव्याय नमः ओम दिव्यलिंगाय नमः ओम भवाय नमः ओम भवलिंगाय नमः ओम शर्वाय नमः ओम शर्वलिंगाय नमः ओम सुवर्णाय नमः ओम सुवर्णलिंगाय नमः ओम ज्वलाय नमः ओम ज्वललिंगाय नमः ओम आत्माय नमः ओम आत्मलिंगाय नमः ओम शिवाय नमः ओम शिवलिंगाय नमः एतत् अष्टोत्तर नाम पूजां समर्पयामि।
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముక్కంటి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామస్మరణతో శైవక్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. వేకువజాము నుంచే పరమశివుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. లయకారుణ్ణి చూసి తన్మయత్వం పొందుతున్నారు. అభిషేక ప్రియుడైన శివుడికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. గరళాన్ని కంఠాన దాచిన గరళకంఠుడికి భక్తులు తమ ఈతి బాధలు చెప్పుకుంటున్నారు. బాధల నుంచి బయటపడేయమని వేడుకుంటున్నారు. నేటి నుంచి కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు తమ జీవితంలోకి రావాలంటూ శంకరుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రముఖ శైవాలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి సహా శైవక్షేత్రాలన్నీ భక్తాదులతో నిండిపోయాయి. పంచారామ క్షేత్రాలన్నీ భక్త సంద్రమయ్యాయి.
హిందూ పండుగలలో మహాశివరాత్రి విశిష్టమైనది. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి వచ్చినా మహాశివరాత్రి మాత్రం పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని నమ్మకం. అభిషేక ప్రియుడైన శివుడికి ఈ రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామాలు మారుమోగుతుంటాయి. ఈ పర్వదినాన లింగాష్టకం, పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం జరిపిస్తారు. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే మహాశివుణ్ణి భక్తవ శంకర అని భక్తులు పిలుస్తారు. न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मा न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముక్కంటి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామస్మరణతో శైవ క్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. వేకువజాము నుంచే పరమశివుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. లయకారుణ్ణి చూసి తన్మయత్వం పొందుతున్నారు. అభిషేక ప్రియుడైన శివుడికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. గరళాన్ని కంఠాన దాచిన గరళకంఠుడికి భక్తులు తమ ఈతి బాధలు చెప్పుకుంటున్నారు. బాధల నుంచి బయటపడేయమని వేడుకుంటున్నారు. నేటి నుంచి కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు తమ జీవితంలోకి రావాలంటూ శంకరుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రముఖ శైవాలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి సహా శైవ క్షేత్రాలన్నీ భక్తాదులతో నిండిపోయాయి. పంచారామ క్షేత్రాలన్నీ భక్త సంద్రమయ్యాయి.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం శివరాత్రి పర్వదినం రెండూ కలిసి రావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలన్నీ విద్యుత్ దీపాల వెలుగులతో అలంకరణలతో సుందరంగా దర్శనమిస్తున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి సైతం తరలివచ్చిన భక్తులతో పురవీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. మొక్కంటికి ఇవాళ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం జడ్పీ బాలుర పాఠశాలలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 108 శివలింగాలు, మంచులింగం ఆకట్టుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలోనూ మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సైకత శిల్పి దేవిని శ్రీనివాస్ రూపొందించిన మహాశివుని సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శివరాత్రి ఉత్సవాలకు కోటప్పకొండలోని త్రికోటేశ్వరాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ప్రభలు త్రికోటేశ్వరుడి సన్నిధికి తరలివస్తున్నాయి. శైవ క్షేత్రాల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని కోటప్పకొండ త్రికోటేశ్వరాలయానికి ప్రత్యేక స్థానం. త్రికూటాధిపతులుగా పిలిచే 3 కొండల మధ్య వెలిసిన శివుడు త్రికోటేశ్వరునిగా దర్శనమిస్తాడు. ఈశ్వరుడు కైలాసాన్ని విడిచి ఈ కొండపైనే తపస్సు చేశాడన్నది స్థల పురాణం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ కొండలపై తపస్సు చేశారనేందుకు గుర్తుగా 3 కొండలపైన త్రిమూర్తుల విగ్రహాలను అందంగా ఏర్పాటు చేశారు. కోటప్పకొండ ఉత్సవాలనగానే మదిలో మెదిరేది ప్రభల ఊరేగింపు కార్యక్రమం. కోటప్పకొండ చుట్టుపక్కల గ్రామాల్లోని భక్తులు ప్రభలను సుందరంగా తీర్చిదిద్ది కోలాహల వాతావరణంలో కొండకు తీసుకొచ్చే తీరు చూసి తీరాల్సిందే. నరసారావుపేట, చిలకలూరిపేట మండలాల నుంచి సుందరంగా ముస్తాబైన ప్రభలు కొండలకు తరలివస్తున్నాయి. దాదాపుగా 60 అడుగుల ఎత్తు వరకు ఈ ప్రభలను ఏర్పాటు చేస్తారు. పోటీలు పడి మరీ విద్యుత్ అలంకరణలు చేస్తారు. ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల మీద ప్రభలు ఉంచి జాగ్రత్తగా కోటప్పకొండ వద్దకు చేరుస్తారు. అక్కడ ప్రభలను ఉంచి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభలను చూసేందుకు దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడతారు. ఇల్లు, డాబాలపైకి చేరి ప్రభల ఊరేగింపులను ఆస్వాదిస్తారు. కోటప్పకొండలో త్రికోటేశ్వరుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ప్రభలను చూసిగాని వెనుతిరగరు.
కోటప్పకొండకు వస్తున్న భక్తుల కోసం 485 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. కొండ మీదకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు మినహా ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు. భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు, 1,50,000 అరిసెలు తయారు చేసి ప్రసాదాన్ని సిద్ధం చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. కొండకు తరలిస్తున్న ఓ ప్రభ ఒక్కసారిగా ఒరిగింది. ప్రభ నర్సరావుపేట మండలం ఉప్పలపాడు వద్దకు చేరుకోగానే ఒరిగింది. అదుపు చేసేందుకు ప్రయత్నించినా ప్రభ భారీ ఎత్తులో ఉండడంతో నిలువరించలేకపోయారు. ఈ ఘటనలో 3 స్వల్పంగా గాయపడ్డారు. शिवोऽहम्